బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సనత్ నగర్ లో బాలుడి కిడ్నాప్ హత్య కేసులో నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ కు మరణశిక్ష విధించింది. A1 కి ఉరిశిక్షతో పాటుగా 10,000 రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం. ఇక నేరానికి సహకరించిన రెండో నిందితుడు మొహమ్మద్ రఫీక్ కు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో నమోదైన క్రైమ్ నెంబర్ 279 కేసులో న్యాయమూర్తి చరిత్రాత్మక తీర్పునిచ్చారు. హత్య, కిడ్నాప్, సాక్ష్యాధారాల రూపుమాపు సెక్షన్ల కింద నిందితులు దోషులుగా నిర్ధారణ కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ అప్పట్లో ఎంత సంచలనం రేపిందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్ట ఏం చెప్తున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇంకా కోర్టు ఏమని చెప్పింది? హైదరాబాద్ లోని సంచలనం సృష్టించిన సనత్ నగర్ బాలుడు కిడ్నాప్ అలాగే హత్య కేసులో కుకట్పల్లి కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయితే ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు కఠిన నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఈ కేసులో సహా నిందితుడుగా ఉన్న మహమ్మద్ రఫీక్ కు 7 ఏళ్ల జైలు శిక్ష అయితే ఖరారు చేసింది. అయితే 2023లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 279 కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే బాలుడిని అపహరించి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటనపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు, అలాగే అనంతరం నేరానికి సంబంధించి సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు యత్నించినట్లు కూడా ఈ కోర్టులో నిర్ధారణ అయితే అయింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, అలాగే కాల్ డేటా, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు అయితే సమర్పించారు. అన్ని ఆధారాలను పరిశీలించిన కుకట్పల్లి కోర్టు నిందితులపై హత్య, కిడ్నాప్, అలాగే సాక్ష్యాధారాల రూపుమాపు తదితర సెక్షన్ల కింద అభియోగాలు కూడా ప్రస్తుతం రుజువైంది. అయితే ఈ నేపథ్యంలో A1 నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ కు ఉరిశిక్షతో పాటు 10,000 జరిమానా కూడా విధించింది. నేరానికి సహకరించిన రెండవ నిందితుడు మహమ్మద్ రఫీక్ కు 7 ఏళ్ల జైలు శిక్ష అయితే ఖరారు చేసింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబ సభ్యులు కొంతమేర న్యాయం జరిగిందని భావిస్తున్నారు. చిన్నారులపై జరిగే నేరాల విషయంలో కఠిన శిక్షలు అవసరమని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే మరోవైపు ఈ కేసు ఛేదించిన సనత్ నగర్ పోలీసుల దర్యాప్తును పలువురు అభినందిస్తున్న పరిస్థితి అయితే అయితే అప్పట్లో ఈ కేసు ఒక సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు కుకట్పల్లి కోర్టు ఇచ్చిన తీర్పు మరొక చారిత్రాత్మకమైన తీర్పు అనే చెప్పొచ్చు. ఇటు బాలుడు కుటుంబానికి కూడా ఏదైతే న్యాయం జరిగిందని కూడా మనం భావించవచ్చు. సతీష్. థ్యాంక్ యూ కుమార్.